రైట్. పొద్దున్నే వాకింగ్ ఎన్ని గంటలకు వస్తారా? 5 గంటలకల్లా వచ్చేస్తాను. హలో సార్. 5 గంటలకు ఏమిటిలా వచ్చారు? ఏం లేదు బాబు, డాడీ కాఫీ అన్నారు, నేను టిఫిన్ అన్నాను, అరెస్ట్ చేశారు, కూర్చున్నాను. ఇప్పుడు వస్తాను బాబు ఇట్రా. అవును, ఇంత చదువుకున్నావు, డాడీకేమో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎక్కడైనా ఒక ఆఫీసర్ ఉద్యోగం చేయకూడదు? నీ చదువు అంతా ఈ కాకి గుడ్డలకి అంకితం చేస్తామేమయ్యా? మీరు వేసుకున్నది కాకే కదా సార్. ఇది మా డిపార్ట్మెంట్ డ్రెస్. ఈ కాకి బట్టలు మీ డిపార్ట్మెంట్కే సొంతం కాదు సార్. తెలుపు శాంతికి చిహ్నం అయితే నా దృష్టిలో కాకి త్యాగానికి చిహ్నం. ఒక్కసారి ఆలోచించండి. దేశానికి ఉత్పత్తినిచ్చే కార్మికులు వేసుకునేది కాకి, పౌరరక్షకుడుగా మీరు వేసుకునేది కాకి, దేశానికి రక్షణ ఇచ్చే కొందరు ఆఫీసర్లు వేసుకునేది కాకి, ప్రజలకు రవాణా సౌకర్యం కలగజేసే ట్యాక్సీ డ్రైవర్ వేసుకునేది కాకి, ఎక్కడికబరు ఎక్కడికో అందించే పోస్ట్ మ్యాన్ వేసుకునేది కాకి, కొందరు ప్రాణాలు కాపాడే అగ్నిమాపు దళం వాళ్ళు వేసుకునేది కాకి, మన దగ్గర పనిచేసే బంటోతులు వేసుకునేది కాకి, చివరకు మన ఇళ్లకు కాపలా కాసే గూర్ఖాలు వేసుకునేది కాకి. ఈ కాకి బట్టలు త్యాగానికి శ్రమకి చిహ్నం సార్. ఎక్కడ పనిచేసిన ఉద్యోగమే, ఎంత తీసుకున్న జీతమే. కానీ ఈ కాకి బట్టలు వేసుకుని కార్మికుల మధ్య చేసే పనిలో ఉన్న ఆనందం, తృప్తి ఇంకెక్కడా రాదు సార్. ఎరా రాముడు ఎక్కడున్నాడు? ఫ్యాక్టరీలో ఉన్నాడు. దండలు తెచ్చాను, త్వరగా రమ్మని చెప్పు. అలాగే. ఏమిటా దండల హడావుడి? ఊరి నుంచి ఇచ్చారు కదండి అమ్మగారు. అమ్మగారు? అవునండి. సీత, ఈరోజు ఆఫీసు. You see, Mr. Ravi, this is office. మీది మేనేజర్ స్థానం, నాది ప్రొపరేటర్ స్థానం. సారీ మేడం, ఎక్స్ట్రీమ్లీ సారీ. చూడండి మేడం, మీరు ఎన్నాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇప్పుడే ఈ కుర్చీలో కూర్చున్నారు. ఈ కుర్చీలో కూర్చున్న వెంటనే ఈ ఫ్యాక్టరీ సమస్యలు ఏమిటో, ఈ ఫ్యాక్టరీ ఆదాయం ఏమిటో, ఈ ఫ్యాక్టరీ లాభ నష్టాలు ఏమిటో మీరు తెలుసుకోవాలి. ఈరోజు మీరు వేరే కార్యక్రమం పెట్టుకోకుండా ఉంటే నేను వెళ్ళి లాయర్ గారిని, ఆడిటర్ గారిని పిలిపిస్తాను. ఓకే. పోతే మేడం, ఈరోజు మీరు బిజీ కార్యక్రమంలో ఉంటారు కాబట్టి ఒకవేళ మీరు వచ్చారు కదా అని వర్కర్లు వాళ్ళ కష్టాలు బాధలు మీకు ఎక్కడో పెట్టుకుని మిమ్మల్ని బాధ పెట్టాలని వస్తే ఏం చెప్పంటారు? ఇవాళ కుదరదని చెప్పండి. ఈ రోజు కుదరదా? ఈ రోజే కాదు, ఏ రోజు కుదరదన్నారు. అయినా వాళ్ళు నాతో మాట్లాడేది ఏమిటి? ఏదైనా ఉంటే మేనేజర్తో అంటే నాతో మాట్లాడమన్నారు. అయినా ఆవిడ్ని కలుసుకునే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి బాబు. అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ ప్రకారమే కలుసుకోవాలి. ఏమిటి, ప్రొపరేటర్ని వర్కర్స్ కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలా? ఇంకా నయం, తల్లిదండ్రుల్ని కలవడానికి, భార్య భర్తతో మాట్లాడడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలన్నారు కాదు. అపాయింట్మెంట్ తీసుకునే ఆవిడ గారిని కలుస్తాం. అలాగే పదండి. హలో. హలో, సీతాదేవి గారా? ఎస్ స్పీకింగ్. నమస్తే, నేను మీ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ లీడర్ని మాట్లాడుతున్నాను. మీరు ఏదో అపాయింట్మెంట్ తీసుకోవాలన్నారట, అది ఎప్పుడు ఇస్తారో తెలుసుకుందామని ఫోన్ చేశాను. తర్వాత చెప్తాను. పోనీ ఆ చెప్పడానికి అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారో చెప్తారా? షట్ అప్. ఏమిటి చాలా ర్యాష్ గా మాట్లాడుతున్నావు? అవునండి, మేము ఏది మాట్లాడినా మీకు ర్యాష్ గానే వినిపిస్తుంది. ఎందుకంటే మేము రఫ్ మనుషులం కదా. మీరు ర్యాష్ గా మాట్లాడినా సున్నితంగానే ఉంటుంది, ఎందుకంటే మీరు సున్నితమైన మనుషులు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మేడం, నేను చాలా సెన్స్ తోనే మాట్లాడుతున్నాను. ఒక వర్కర్ ప్రొపరేటర్ని కలవాలంటే, కనీసం మాట్లాడాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలా? చూడండి, మేము కలవాలని వచ్చింది మిమ్మల్ని ఏదో అడగాలని కాదు, మా కోరికల్ని మీతో చెప్పుకోవడానికి కాదు. ఏదో మీరు వచ్చారన్న ఆనందంలో మా తృప్తి కోసం మీకు దండలు వేయాలని, మిమ్మల్ని అభినందించాలని. నాకు తెలుసు మీరు ఎందుకు దండలు వేస్తారు. మొదట దండలు వేసినట్టే వేసి ఆ తర్వాత మెడకు ఉచ్చు బిగించి లాగుతారు. ఓహో, పర్వాలేదే, మీరు సైకాలజీ మీద బాగానే స్టడీ చేశారు. నేను స్టడీ చేసింది ఇక్కడ కాదు, ఫారెన్ లో. తెలుస్తూనే ఉంది, మీ బుద్ధి ఫారెన్ బుద్ధిలాగే ఉంది, ఇండియా బుద్ధిలా లేదు. నాన్ సెన్స్. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అసలు నువ్వు నన్ను కలవాల్సిన అవసరం లేదు. నేను ప్రొపరేటర్ని, మీరు వర్కర్. మీకేదైనా పని ఉంటే దేర్ ఆర్ మేనేజర్స్, వెళ్ళి వాళ్ళని కలవండి. దట్స్ ఆల్. సో స్వీట్. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఈ పాట ఎవరు రాశారు? నేనే. వెరీ ఫైన్. మీకు పాటలు అంటే ఇష్టమా? సంగీతం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు?
మీరు పాడతారా? మీరేం చేస్తుంటారు? సంగీతాన్ని ఆరాధిస్తూ ఉంటాను. మీరు? ఆరాధించే వాళ్ళను ఆరాధిస్తూ ఉంటాను. మీరు ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారా? మీరు కూడా వస్తూ ఉంటారనుకుంటాను. అవును. థ్యాంక్ యూ. వెల్కమ్. వస్తాను. రండి. మీరేం చేస్తుంటారు? సంగీతాన్ని ఆరాధిస్తూ ఉంటాను. మీరు? ఆరాధించే వాళ్ళను ఆరాధిస్తూ ఉంటాను. మేనేజర్ గారితో చెప్పు, అప్పారోకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ కంపెనీ కార్ తీసుకెళ్తాం చెప్పు. సార్, అప్పారావుకి యాక్సిడెంట్ అయింది సార్. కంపెనీ కార్లో హాస్పిటల్ తీసుకెళ్ళామని రావుడు మీతో చెప్పమన్నారు సార్. మేడం, ఒకసారి మీ కారు తాళాలు ఇస్తారా? దేనికి? అర్జెంటుగా బ్యాంక్కి వెళ్ళి రావాలి. కంపెనీ కార్ ఏమైంది? ఎవడో ఒక వర్కర్ వేసుకెళ్ళాడు. వర్కరా? అదే మేడం, ఆ యూనియన్ లీడర్ లేడు రాము. కంపెనీ కార్ తీసుకెళ్ళాడా? దేనికి? దేనికంటే ఏం చెప్పను మేడం, ఫ్యాక్టరీలో ఎవడో వర్కర్ వేలికి ఓ చిన్న దెబ్బ తగిలిందట, ఓ బొట్టు రక్తం గారిందట. దాంతో వాడి చెయ్యి విరిగిపోయిందని, ఫ్యాక్టరీ అంతా రక్తమయమైపోయిందని నానా హడావిడి చేసి కారులో తీసుకెళ్ళాడు. మీకెవరికి చెప్పలేదా? లేదు, అడిగితేనే చెప్పమన్నాడు. స్టూపిడ్. వాడి బాబు సొత్తు అనుకున్నాడా, తాత సొత్తు అనుకున్నాడా? వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. నో, ఇలాంటప్పుడే కాస్త ఓపిక కావాలి మేడం. పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం సమాధానం చెప్తారో తెలుసా? ఒక పేద వర్కరు చావు బ్రతుకుల మధ్య ఉంటే ప్రొపరైటర్ పట్టించుకోలేదు, అందుకోసం మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం, తప్ప అంటారు. దాంతో కేసు కోర్టుకెళ్తుంది. కోర్టు వారు ఏం చెబుతారో తెలుసా? పీడిత ప్రజలకి న్యాయం చేస్తారు, ఎందుకంటే వాళ్ళు పీడిత ప్రజలు కాబట్టి. చూడండి మేడం, ఈ దేశంలో ఉన్నవాడు బ్రతుకుండగా వాడికి న్యాయం జరగదు. అంచేత మన కోర్టులు వద్దు, పోలీస్ కంప్లైంట్లు వద్దు. మరైతే ఏం చేయాలి? ఏముంది, రియాక్షన్ టు యాక్షన్. రాము గారు, మిమ్మల్ని మేనేజర్ గారు అర్జెంటుగా రమ్మంటున్నారు. అలాగే. పిలిపించారా? ఏమిటిది? చదువుకున్నవాడు అర్థం కాల? కారు తీసుకెళ్ళేటప్పుడు మీతో చెప్పని చెప్పానే. తీసుకెడుతూ కాదు చెప్పాల్సింది, చెప్పి తీసుకెళ్ళాలి. కానీ చెప్పడానికి అవకాశం లేకపోయింది. అది చెప్పాల్సింది నాతో కాదు, ఓనర్ గారితో. సరే, ఆవిడ గారితో చెప్తాను. చెప్పే ముందు ఆవిడ గారి పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు ఇలా అంటున్నావని ఆవిడ గారితో అంటాను, ఆవిడేమంటుందో నీతో అంటాను. మేడం, మన యూనియన్ లీడర్ గారు నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు అని మిమ్మల్ని అడగాలంటున్నారు. పంపించమంటారా? నో అని అంటున్నారు. నేను ఆవిడతో మాట్లాడతాను. ఇది పెట్టింది ఆవిడ గారితో నేను మాట్లాడడానికి, నువ్వు మాట్లాడడానికి కాదు. నేను మాట్లాడాలండి. ఆవిడ మాట్లాడను అంటే మాట్లాడతానంటే అదేమిటయ్యా? చూడు, అవతలి వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడినప్పుడు మాట్లాడకుండా వెళ్ళిపోవడం పెద్ద మనుషుల సంస్కారం.